ప్రస్తుత సొసైటీలో మరి అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశంలో కూడా డ్రగ్స్ ప్రవేశించడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ డ్రగ్స్ అనేటటువంటి మహమ్మారిని మన దేశం నుంచి తరిమివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి భవిష్యత్తుగా ఉన్నటువంటి విద్యార్థులు మరి కళాశాలల్లో కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళల్లో కావచ్చు, గ్రామీణ యువతలో కావచ్చు డ్రగ్స్ మహమ్మారి అనేటటువంటి ప్రవేశించడం జరిగింది. మరి దీన్ని మనం తరిమివేయాల్సినటువంటి అవసరం, అంటే ఈ డ్రగ్స్ని మన దేశం నుంచి తరిమివేయాల్సినటువంటి అవసరం, మూలాలతో సహా దీన్ని తీసివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని మేము విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతి వారంలో 2 సార్లు గ్రౌండ్కి తీసుకొచ్చి విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాం. ఈ విధంగా మా పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పట్ల ఆసక్తి పెంపొందిస్తున్నాం. ఈరోజు డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా డ్రగ్సే. ఇండియా మొత్తం డ్రగ్స్ సరఫరా అనేది కొన్ని కంట్రీస్ నుంచి మన దేశానికి వస్తున్నాయి. అది పిల్లల దాకా చేరుతున్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఏదైనా కొన్ని చర్యలు తీసుకోవాలి. అంటే చాక్లెట్ రూపంలో వస్తున్నాయి, లేకపోతే ప్యాకెట్ రూపంలో వస్తున్నాయి కొన్ని. ఇవన్నీ ఇలాంటి ఎరాడికేట్ చేయాలంటే దాని యొక్క డ్రగ్స్ యొక్క నమూనాలు వాళ్ళు స్కూల్ టెక్స్ట్ బుక్లో పెట్టాలి. ఫస్ట్ దాని యొక్క సెక్షన్స్ పెట్టాలి. ఆ సెక్షన్స్ పెడితేనే డ్రగ్స్ గురించి ఏందని పిల్లల అవగాహన ఉంటుంది. అదేవిధంగా దాని గురించి కూడా వెళ్ళాలి, అటు సైడ్ కూడా వెళ్ళాలి వారు. ఫస్ట్ ఈ మారక ద్రవ్యాల గురించి పిల్లల్లో అవేర్నెస్ రావాలి అంటే పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వచించి వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా అవగాహన సదస్సులు పెట్టి పాఠశాలలో ఆ విధంగా పిల్లలకు అవగాహన కల్పించాలి. అలాగే మన ఇండ్లలో ఒక యాజ్ ఏ పేరెంట్స్ కదా, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ళలో వచ్చే మార్పులను గమనించుకుంటూ మంచి చెడులను చెప్తూ ఆ విధంగా దీనివల్ల ఇలా ఉంటుంది అని మంచి చెడులను చెప్తూ ఆ విధంగా నివారించగలగాలి. దానికి అడిక్ట్ అయిన వాళ్ళని ఒక నేరస్తులుగా చూడకుండా ఒక బాధితులుగా చూసి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆ విధంగా మార్చవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ మారక ద్రవ్యాల గురించి తెలియజేసి దానివల్ల కలిగే నష్టాలను తెలియజేసి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఆ విధంగా అయితే వాళ్ళని మార్చగలుగుతాం. రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా మార్చగలుగుతాం, అవగాహన సదస్సుల వల్ల మార్చగలుగుతాము. I'm going to speak to controlling the usage drug. What is our role in for controlling of usage drug? So firstly, I taught the children's consequences of the drugs. What are the problems if you take the drugs? What are the problems? What type of problems you face in future? So I taught in my subject. And next, not only the responsibility of the police department, మన రెస్పాన్సిబిలిటీ కూడా నేను పిల్లలకు టీచ్ చేస్తాను. ఎందుకంటే దానివల్ల ఫేస్ చేసినటువంటి పర్సన్స్ చూస్తే, డ్రగ్స్ ఫేస్ చేసినటువంటి పర్సన్స్, దే ఆర్ నాట్ ఓన్లీ సఫర్, ఎట్ ద సేమ్ టైమ్ దే ఎఫెక్టెడ్ ద సొసైటీ ఆల్సో. అందుకని ఆ కాన్సిక్వెన్సెస్ గురించి నేను పిల్లలకు టీచ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మేము టీచ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డ్రగ్స్ యూసేజ్ ఈ రోజులలో పిల్లలు చాలా యూత్ మోస్ట్లీ చాలా అట్రాక్ట్ అవుతుంటారు. పీర్ గ్రూప్ ఆల్సో ఎంకరేజ్ టు టేస్ట్, మీరు టేస్ట్ చేయండి, 1 టైం ఈజ్ ఎనఫ్ అని, 1 టైం ఏం కాదు అని చెప్తుంటారు. సో అలా యూస్ చేయడం వల్ల ఒకసారి అట్రాక్ట్ అయ్యారంటే పిల్లలు కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోతారు. సో అలా ఎడిక్ట్ కాకుండా ఉండాలంటే మేము మా స్కూల్లో పిల్లల్ని ఫోకస్ ఆన్ స్టడీ. మోస్ట్లీ వీఆర్ ఎంకరేజ్ టు ద స్టడీ అండ్ స్పోర్ట్స్ ఆల్సో వీఆర్ ఎంకరేజ్ మై స్టూడెంట్స్. దట్స్ వై వీ హ్యావ్ టు కంట్రోల్ దట్. మన రెస్పాన్సిబిలిటీగా మేము ఈ పరంగా ఇది చేస్తాము. ఇంకెవరైనా మళ్ళీ పిల్లల సరౌండింగ్స్లో ఉంటే వాళ్ళకి మాకు ఇన్ఫామ్ చేయండి, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఎవరైనా డ్రగ్స్ అడిక్టెడ్ పీపుల్ ఉంటే అని. మేము పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం డ్రగ్స్ గురించి. థ్యాంక్ యూ. డ్రగ్స్ను నివారించాలంటే ఫస్ట్ మనకి పిల్లల్లో అవగాహన తెప్పించాలి. దానివల్ల కలిగే నష్టాలేందో చెప్పాలి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి దాన్ని నివారించినట్లయితే మనం డ్రగ్స్ని పిల్లలకి వాడకుండా చూడొచ్చు. ముఖ్యంగా ఏంటిది అంటే డ్రగ్స్ వల్ల పిల్లల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడి కలిగినప్పుడు పిల్లలు పేరెంట్స్తో కానీ లేకపోతే నమ్మకమైన ఉపాధ్యాయులతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చర్చలు మాట్లాడిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి రిలీవ్గా ఫీల్ అవుతారు. డ్రగ్స్ నివారించండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది మాదక ద్రవ్యాల సమస్య అండి. అయితే ఇక్కడ పిల్లలు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా
మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి నాశనం చేసుకుంటున్నారు. అయితే పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలని మేము పాఠశాలలో హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు బయట సమాజ పరిస్థితి అయితేనేమండి, ఇంకా తల్లిదండ్రుల ప్రభావం అయితే అంటే పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో బిజీగా ఉండడం వల్ల అయితేమండి, అయితే పిల్లలు మత్తు పదార్థాలకు తొందరగా బానిస అవుతున్నారు. పిల్లలు చెడుకు ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతారు అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా ఇచ్చేసి చాక్లెట్స్ రూపంలో కానీ వాళ్ళు డైరెక్ట్గా కాకుండా కూడా చాక్లెట్స్ ఇంకేదైనా రూపంలో వాళ్ళకి ఇవ్వడము, దానికి అడిక్ట్ అయిపోవడము, ప్రతిసారి కూడా దాన్ని టేస్ట్ చేయాలనిపించడము, ఆ మత్తులో మునిగి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియకుండా అయిపోయింది. స్కూల్లో టీచర్లకు ఎదురు మాట్లాడడము, చెప్పిన మాట వినకపోవడము, ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడము, ఎంత కూడా వాళ్ళని ఎంత క్రమశిక్షణలో పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ మత్తులో పడి టీచర్ల మాట కూడా వినకుండా తయారైపోయారు. మరి అంతేకాకుండా వీళ్ళు ఇలాంటి యువత సమాజంలోకి వెళ్తే ఇంకా ఎన్నో అఘాయిత్యాలకు అవకాశం కలుగుతుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండేలాగా తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్, సమాజం కూడా వాళ్ళని బాగు చేస్తే బాగుంటుంది. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ అనేవి మాదక ద్రవ్యాలు. ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితం మొత్తం నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా క్లాస్లో కానీ, పాఠశాలల్లో కానీ, తరగతి గదుల్లో కానీ, కళాశాలల్లో కానీ టీచర్ వాళ్ళు, ఉపాధ్యాయులు చెప్పేది వినకుండా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునే పరిస్థితి ఈరోజు డ్రగ్స్ వల్ల లేదు. ఈ డ్రగ్స్ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ను అరికట్టాలి. విద్యార్థుల జీవితాల నాశనం కాకుండా చూడాలి. డ్రగ్స్ అనేవి ముఖ్యంగా యువత మీద, విద్యార్థుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నటువంటి విషయము మనందరం కూడా గ్రహించాలి. మరి ముఖ్యంగా యువత, ఇంకా పల్లెటూర్ల నుండి వచ్చేటువంటి వాళ్ళు, ఇంకా మన పట్టణంలో ఉన్నటువంటి యువత, దీని ద్వారా వచ్చే దుష్పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో యువతకు అర్థం కావడం లేదు. జీవితం మొత్తం కూడా పణంగా పెట్టి ఈ డ్రగ్స్ బానిసైపోయి వాళ్ళు ఏమి చేయలేనటువంటి ఒక దయానీయమైన పరిస్థితికి రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాము రోడ్ల మీద కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకొని వాళ్ళు బండ్లు నడపడము, తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడము, అనేక ప్రమాదాలకు లోను కావడానికి కారణం కూడా ముఖ్యంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలు అనేది మనం అర్థమవుతుంది. మరి ముఖ్యంగా యువత ఈ మాదక ద్రవ్యాలను విడనాడాలి అని అంటే తప్పనిసరిగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మరి ఇటువంటి వాటికి ఒక లక్ష్యాన్ని బలంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటిని దూరంగా ఉంచాలి. వీటికి మనం దూరంగా జీవించాలి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనము చక్కటి జీవితాన్ని అనుభవించాలి అని అంటే తప్పనిసరిగా ముఖ్యంగా ఈ యొక్క యువత ఈ డ్రగ్స్ బారిన పడకుండా, డ్రగ్స్కు దూరంగా ఉండేటువంటి ఆలోచనలను కలిగి ఉండాలి. లక్ష్యం లేక ఈ ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతోటి, దగ్గర వాళ్ళతో అని చెప్పేసి మరి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, తర్వాత ఈ మన పార్కులలో కూర్చొని, కాలేజీలలో ఎక్కడో కూర్చొని కూడా ఈ డ్రగ్స్ను సేవిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు చూస్తున్నాము. దయచేసి పోలీసు వ్యవస్థ కూడా ఈ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. ఎస్పీ గారికి కూడా మేము ఒకటే విన్నవిస్తున్నాము. ముఖ్యంగా యువత కాలేజీ టైమింగ్లో కాలేజీలలో ఉండాలి, బయట తిరగొద్దు. ఈ బయట తిరగడం ద్వారా డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఈజీగా డ్రగ్స్కు బానిసయ్యేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క పోలీసుకు కూడా కొంచెము ఈ పెట్రోలింగ్ కూడా దాన్ని కొనసాగించాలి. ఆ పరంగా డ్రగ్స్ను మనం కట్టడి చేయాలి. కాబట్టి దీని ద్వారా అనేక దుష్పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని యువతలో పెద్ద ఎత్తున మనము ఈ స్లోగన్స్ రూపంలో కానీ, తర్వాత ఈ పాంప్లెట్ రూపంలో కానీ, ఇంకా కొన్ని మీటింగ్లు కూడా పెట్టేసి ఒక చైతన్యం, అవేర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేయగలుగుతామి. అందరం కూడా డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడుదాం. ఈ పెడతోరలను మరి మనం ఇప్పటి నుండే కట్ చేయకపోతే రేపు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ సమాజము ఉండబోతుంది అనేది మనం గ్రహించాలని తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మీ యొక్క పిల్లల యొక్క ప్రవర్తనను అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఒకవేళ డిఫరెంట్గా బిహేవ్ చేసినట్లయితే తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వండి, చెప్పండి. దాని ద్వారా జరిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మరి మన బంధువులకు, స్నేహితులం అందరం కూడా ఆ యొక్క యువతకు బోధించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
మరి నేడు చూసినట్టయితే ఈ దేశ భవిష్యత్తు అయినా దేశ యువశక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన భారతదేశంలో యువశక్తి చాలా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యువకుల పర్సంటేజ్ ఎక్కువగా, టీనేజ్ విద్యార్థుల యువకుల పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఈ యువతని కాపాడుకుంటే భారతదేశం మనకు ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారడానికి అవకాశం ఉన్నది. కానీ నేడు కొన్ని చెడు వ్యసనాలు, డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇదంతా కూడా యువతలో ఎక్కువగా ఉన్నది. మరి దీన్ని నుంచి తెలిసి తెలియని వయస్సులో తనకు తెలియకుండానే విద్యార్థులు వీటికి బానిసలు అవుతున్నారు. ఒకసారి బానిస అయిన తర్వాత బయటపడలేక మరి తనను ఇబ్బంది పడుతూ తన ఫ్యామిలీ మెంబర్స్ని, అమ్మ నాన్నల్ని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ మరి నిండు నూరేళ్ళు జీవించాల్సిన జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. దీని నుంచి మనం రక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన, సమాజంలో ఉన్న పెద్దలపైన మరియు పోలీస్ వ్యవస్థ పైన ఉన్నది. మరి విద్యార్థికి మంచి నేర్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి దీనికి బారిన పడకుండా మరి కౌన్సిలింగ్ ఉపాధ్యాయులు దీని గురించి ఒక స్పెషల్గా ఒక వారానికి ఒక పీరియడ్ పెట్టి దీని వల్ల వచ్చే అనర్థాలను వివరించి ఎట్లా వాళ్ళని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి పోలీసు వ్యవస్థ కూడా కాలేజీలలో అప్పుడప్పుడు దీని గురించి స్పెషల్ క్లాసులు తీసుకొని దానివల్ల వచ్చే దుష్ప్రభావం గురించి, జీవితం ఎలా నాశనం అవుతుందన్న దాని గురించి చెప్తే బాగుంటుంది. మరి ఈ విధంగా ఇవి ఒకసారి వాడితే మళ్ళీ వాడాలనిపించేటటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా మైండ్ దానికి అడిక్ట్ అయిన తర్వాత కష్టం అవుతుంది. కాబట్టి అసలు దానికి రాకుండానే చూడాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది అసలు డ్రగ్స్ అనేవి ఎవరు తయారు చేస్తున్నారు, ఏంది అసలు ఆ విద్యార్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవి తయారు కాకపోతే విద్యార్థులు ఎక్కడ వెతికినా కూడా దొరకవు. కాబట్టి ఇట్లా అక్కడనే దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కరు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని పెద్దలు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తున్నాను. ఈరోజు డ్రగ్స్ ఎడిక్షన్ అనేది క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధుల కన్నా ఘోరంగా యువతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ని నిర్మూలించాలి అంటే ముఖ్యమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులది, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులది, దాంతోపాటు పోలీసు వ్యవస్థది. ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి విద్యార్థులకి స్టార్ట్ అవుతుంది అంటే, వాడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వస్తాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డిగ్రీ, ఇంజనీరింగు ఆ స్థాయిలో విద్యార్థి చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి కోణాల్లో వీడు మార్పు చెందేటువంటి అవకాశము ఇక్కడి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లవాడు వచ్చింది ఏం చేస్తున్నాడు, ఈరోజు కాలేజీకి వెళ్ళిండా లేదా, వాడి యొక్క ప్రవర్తనని అబ్జర్వ్ చేయాలి. వాడి కోసం అనేక పర్యాయాలు కాలేజీకి వచ్చి పిల్లవాడు వస్తున్నాడా లేడా, వాడు మరొక దానికి ఏమన్నా అలవాటు పడుతున్నాడా అనేటువంటిది ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి 2 సార్లు ఏముందిలే, అతనికంటే ముందు ఉన్నటువంటి సీనియర్లు ఒకసారి పార్టిసిపేట్ చేయి, దాన్ని చాక్లెట్ రూపంలో కానీ, నెక్స్ట్ దాన్ని ఆల్కహాల్ రూపంలో కానీ, ఈ స్మోకింగ్ విషయంలో కానీ డ్రగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి అలవాటు పడినటువంటి పిల్లవాడు మోర్ యాక్టివేషన్ పొందుతాడు నర్వ్స్. ఎందుకంటే ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ డ్రగ్స్ ఎడిక్షన్ అనేది ఎక్కువగా నర్వ్స్ మీద ఎక్కువ ఈ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. నర్వ్స్ సిస్టమ్ మీద పనిచేసినప్పుడు వాడికి ఉన్నటువంటి ఎనర్జీ కన్నా యాక్టివేషన్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది. యాక్టివేషన్ ఎనర్జీ అనేది పెరగడం వల్ల వాడి అనేకమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతాయి. దానివల్ల హత్యలు చేయడం, వాడి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం, దాంతోపాటు వాడి యొక్క చదువుని నాశనం చేసుకోవడం, ఇంకోటి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థకి బాగా దగ్గర పడ్డారు. సాఫ్ట్వేర్ వ్యవస్థలో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
వాడు పొద్దుకులు వాడు కంప్యూటర్ మీద కూర్చోవడం, ఆ కంప్యూటర్ మీద ఉండి ఒత్తిడి బాగా వాళ్ళ మీద పడుతుంది. ఒత్తిడి బాగా పడడం వల్ల బాగా వాడు ఆ సాఫ్ట్వేర్లు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఆ ఒత్తిడిని కలుగజేసుకోవడం వల్ల వాళ్ళు రిలాక్స్ని కోరుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగంలో అయినా కానీ సాఫ్ట్వేర్లో అయినా కానీ ఏ వ్యవస్థలో అయినా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు ఉద్యోగుల నుంచి మన విద్యార్థుల నుంచి అందరూ ఒత్తిడి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఆటోమేటిక్గా వీళ్ళ ఆలోచనలు ఈ డ్రగ్స్ వ్యవసాయానికి అంటే వ్యసనానికి దారితీసేటువంటి ఉంది. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గించుకోవాలంటే దీనికి సంబంధించి అనేకమైనటువంటి మెడిటేషన్ చేసుకోవాలి, పొద్దున్నే వాకింగ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ మంచి కార్యక్రమాలన్నీ అలవర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఎక్కువగా ఈ డ్రగ్స్ ఎడిక్షన్ అనేది మార్గద్రవ్యాల నుంచి. కాబట్టి ఈరోజు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి జీవోలను ఇచ్చి మా పిల్లల మీద ఒత్తిడిని తగ్గించడానికి వాళ్ళకి మెడిటేషన్ కార్యక్రమాలు వారం రోజులు, ఒక సంవత్సరంలో వారం రోజులు, 15 రోజులు, 3 నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామాన్ని ఇంటర్మీడియట్ డిగ్రీలో కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి జీవోనిచ్చి వాళ్ళకి విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మారక ద్రవ్యాల వాడకము, దాంతోపాటు వారి యొక్క ఆరోగ్యము, దాని మీద కాన్సన్ట్రేషన్, పిల్లల మీద ఒత్తిడి అనేది తగ్గి వాడి యొక్క జీవితాన్ని మంచిగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించే మేము కూడా బాగా పనిచేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోరగాళ్ళు కాలేజీగానే వస్తున్నారు, వాళ్ళు బస్ స్టాండ్లు అంటారు, పార్కులు అంటారు, సినిమా హాల్లో అంటారు. కాబట్టి ఒకసారి కాలేజీ వదిలిపెట్టినప్పుడు వాడు ర్యాగింగ్ చేయడం కానీ, మార్గ ద్రవ్యాలకి అలవాటు పడడం కానీ, పిల్లవాడి యొక్క బాగోగులను, వాడి యొక్క నడవడికను అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థపై ఉంది. పోలీసు వారు కూడా ముఖ్యంగా మా కాడికి వచ్చి డిఎస్పీ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి, ఎస్ఐ స్థాయి నుంచి వచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాలు మా కళాశాలలో పెడుతున్నారు. వారితో పాటు భాగంగా మనము తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టకూడదు. వాడు ఇంటికి వచ్చిండు, ఎన్నింటికి వస్తుండు, వాడు ఎందుకు లేటుగా వచ్చినావు, ఎటు పోయినావు అనేటువంటి క్వశ్చన్ వేయాలి. వాడు వచ్చింది కదా, పోయింది కదా అన్నటువంటి విషయం అనేది ఉండవద్దు. వాడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయకపోతే పిల్లవాడు తప్పుడు పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత నిర్మూలన చేసి విద్యార్థులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో చాలామంది కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మళ్ళీ ఐఐటి కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో కూడా డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ అంటే ఏం లేదు, ఒకప్పుడు మెడిసిన్ లాగా యూజ్ చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది, లివర్ ఎఫెక్ట్ ఇస్తుంది, హార్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది. పిల్లలకి అది ఒక ఎంజాయ్మెంట్గా, ఇంకొకప్పుడు అది సిగరెట్ ఒక హ్యాబిచువల్ ఉండేది, ఇప్పుడు ఆ సిగరెట్ కాస్త డ్రగ్స్ హ్యాబిచువల్ అయిపోతుంది. మొత్తం పిల్లలు, ఈ రోజుల పిల్లల జనరేషన్ అంతా కూడా దాదాపుగా దాంట్లో చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఎటువంటిది యావిగేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ డ్రగ్స్ యావిగేషన్సే ఉన్నాయి. పెద్ద పెద్ద పార్టీస్లలో ఇవి ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల, సినిమాలలో చూపించడం వల్ల, ఎక్కువ సినిమాలలో చూపించడం కూడా చాలా పొరపాటు. అది బ్యాన్ చేయాలి సినిమాలో చూపించడం. అది ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది అందరి పిల్లలకి. దానికి టీచర్లే కాదు, లెక్చరర్లే కాదు, ప్రొఫెసర్లే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లోడు ఏం చేస్తున్నాడు చూడాలి. పిల్లల్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కొన్ని వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డల్గా ఉండడము, ఒక మూల కూర్చోవడము. అయితే దీనివల్ల రాను ఏమవుతుందంటే దానికి డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల దానికి క్రిమినల్స్గా తయారవుతున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ రెడీ అవుతున్నారు. ఎవరికి భయపడట్లేదు, ఎవరినంటే వాళ్ళతో ఎదిరిస్తున్నారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. దాని డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా క్రిమినల్స్ తయారవుతున్నారు. దానికి మంచి మంచి యువకులు ఎంతో జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా సహకరించాలి. దాన్ని నిర్మూలించగలుగుతాము. అది రాకుండా బ్యాన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను.
సమాజ వినాశనకారిగా మారుతున్న ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మాదక ద్రవ్యాల నిర్మూలన ఒక ప్రభుత్వాందే కాదు బాధ్యత, ఒక బాధ్యత కలిగిన ప్రతి పౌరునికి కూడా ఈ యొక్క బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వలన యువతి యువకులు ఎంతో వారి భవిష్యత్తును కోల్పోతున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ దీన్ని అరికట్టవలసిన బాధ్యత సమాజంలోని ప్రతి బాధ్యత గల ఉద్యోగిగా లేకుంటే ఉపాధ్యాయునిగా యువకునిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల మనము సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సందర్భంలో కూడా ఇది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని తెలుస్తున్నాం. దీని మీద మనం విస్తృతమైన ప్రచారం కొనసాగించాలి, దీని మీద విస్తృతమైన చర్య సాగాలి. ఎందుకంటే ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామంలో, ప్రతి కూడల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి దగ్గర కూడా ఈ మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న ఏదైతే వినాశకరం ఉన్నదో దాన్ని విస్తృతంగా చర్చించబడాలి. దీని ద్వారా మనం ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం. ఎంతో మంది డబ్బులు వృధా చేసుకుంటారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారు. అదొక్కటే కాకుండా ఆరోగ్యం బారిన పడి అనారోగ్య పడడం వల్ల ఈ యొక్క యువత, ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత వారు భవిష్యత్తుని కాలు రాసుకుంటున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ దీన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్కరం కూడా ముందరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా మనం ఈ యొక్క మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే డ్రగ్స్ కన్జంప్షన్, మాదక ద్రవ్యాల వినియోగం. ఇది సమాజంలో ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు డ్రగ్స్ అనేది ధనిక వర్గాల పిల్లలు మాత్రమే వినియోగించేవారు, వాడేవాళ్ళు. ప్రస్తుతం అది అతి సాధారణ స్థాయికి చెందినటువంటి పిల్లలు కూడా ఆ డ్రగ్స్ని వాడుతూ ఉన్నారు. మరి దీనివల్ల అనేక శారీరక, మానసిక, ఆ తర్వాత సాంఘిక సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అందుకనే తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా అనౌన్స్ చేసి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి స్థాయిలో కూడా డ్రగ్స్ వినియోగించేటువంటి వాళ్ళని గుర్తించి వారికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఈ రాష్ట్రంలో దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం యొక్క పాత్ర కొంతవరకే ఉంటుంది. కానీ ప్రధానంగా ఈ డ్రగ్స్ వైపు యువత కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళకుండా ఉండాలంటే మెయిన్గా ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు, స్కూల్స్, కాలేజీల్లో, యూనివర్సిటీలో వీటి యొక్క వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. అది కంట్రోల్ చేయాలంటే టీచర్లు బాగా పిల్లల్ని మానిటరింగ్ చేయాలి. మరి వీళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం తింటున్నారు, ఏం వాడుతున్నారు, ఏం చదువుతున్నారు అనేటువంటి విషయంలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్న విషయంలో ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాలి. చేయడం ద్వారా ఒకవైపు పేరెంట్స్, మరొక వైపు ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, ఆ తర్వాత సొసైటీలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యవస్థలన్నీ కలిసి సంయుక్తంగా ఈ డ్రగ్స్ మీద ఫోకస్ చేసినప్పుడు డ్రగ్స్ని మనం అరికట్టి యువత విలువైనటువంటి జీవితాన్ని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని మన సమాజంలోకి రాకుండా దాని మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఈ డ్రగ్స్కి అలవాటు పడడానికి కారణాలు ఉంటాయి. పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఇంకోటి అదొకటి. ఈ పిల్లలు ఏం చేస్తుర్రు, ఏం తింటుర్రు అని ఆలోచించకుండా వాళ్ళకి అడిగినంత మనీ ఇవ్వడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోవడం వల్ల పిల్లలు డ్రగ్స్ బానిసయ్యి ఈ చదువుకు, ఈ ఆటలకి దూరం కావడం వల్ల వాళ్ళకి మానసికంగా ఒత్తిడి తగ్గించేది ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలవగానే చిన్నగా సిగరెట్ రూపంలో, ఇప్పుడు డ్రగ్స్ చాక్లెట్ రూపంలో, పెద్ద కాలేజీల దగ్గర చాక్లెట్ల రూపంలో, సిగరెట్ల రూపంలో డ్రగ్స్ దొరకడం వల్ల పిల్లలు దానికి బానిసయ్యి జీవితాన్ని మొత్తం కోల్పోతున్నారు. ఈ డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టాలంటే పిల్లలకి బుక్స్ చదవడం అలవాటు నేర్పియాలి, ఆటలు ఆడడం అలవాటు నేర్పియాలి, చిత్రలేఖనం మీద అలవాటు నేర్పియాలి. పేరెంట్స్ పిల్లలతో కొద్దిసేపు ఒక
ఒక పావు గంట 10 నిమిషాలు అర్ధ గంట పిల్లలతో ప్రతి పేరెంట్ తన పిల్లవాళ్ళతోని స్పెండ్ చేస్తే పిల్లవాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరు. మనం ఏం చేస్తున్నామంటే ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని పట్టించుకుంటలేమండి. పొద్దుగాల 6-7 గంటలకు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వానికి బాక్స్ కట్టి వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాం, మనం బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నైట్ మనం 9ంటికి వస్తున్నాము. వాడు తిని పడుకుంటుండే ఏం చేస్తుండే అడగట్లేము. అట్లా బిజీ సమాజంలో పిల్లలు కూడా ఏం చేస్తుంటే మా పేరెంట్స్ పట్టించుకుంటలేరు కదా, నేను ఏం చేసినా చెల్తారా, మా డాడీ కనపట్లేడు, మా మమ్మీ కనపట్లేడు అని అనుకుంటారు. ప్రతి పేరెంట్ పిల్లవాడితోని ఎవ్రీడే ఒక 10-20 నిమిషాలు స్పెండ్ చేసి మాట్లాడితే చాలా వరకు ఈ డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టవచ్చు అండి. పిల్లలకి మెయిన్ మెడిటేషన్ నేర్పించండి, యోగా క్లాస్ ఉంటే యోగా క్లాసులకు పంపించండి, బుక్స్ చదివే విధంగా రీడింగ్ నేర్పించండి. సమాజంలో ఉన్న ప్రతి పౌరులు దీని మీద బాధ్యత తీసుకొని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చర్యలు చేపట్టాలని మనవి చేసుకుంటున్నాను.